అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' చివరి భాగం. రచయిత కన్నమ్మ గారు. అక్కడ నువ్వు మోడల్‌వి, నేను క్లయింట్‌ని. కానీ ఇంట్లో నువ్వు నా పెళ్ళానివని అంటాడు మధు. 100 మంది నన్ను 100 రకాలుగా చూసినా పర్వాలేదు కానీ, ఇంట్లో 4 గోడల మధ్య మాత్రం మీకలా కనపడకూడదు అంతేనా? అని అంటుంది మను. నీకలా అర్థమైందా? అని అంటాడు మధు. మను హ్మ్. అని అంటుంది. మను చూసేవాళ్ళ చూపుల్ని మనం ఎంత వద్దనుకున్నా కూడా ఆపలేం. నిన్ను చాలామంది చాలా రకాలుగా చూస్తారని నాకు తెలుసు. బట్ ఎక్కడి వాళ్ళని నువ్వక్కడే ఉంచుతావు కాబట్టి నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు అన్నాడు మధు. మను అని అంటుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నిన్ను ముట్టుకోవచ్చా? అని తన నడుము మీద చెయ్యి వేసి అడుగుతాడు మధు. నేను ఆపితే ఆగుతారా ఏంటి? అని కళ్ళు వాల్చేస్తుంది మను. మధు నవ్వుతూ తన మీద కొరిగిపోయి, నా స్ట్రెస్ మొత్తం పోవాలి కదా! అందుకే ఆగలేనని అంటాడు. మను అతని షర్ట్ గుండీలు విప్పుతూ, మీ స్ట్రెస్ ఏమో గానీ స్ట్రెస్, స్ట్రెస్ అంటూ పగలని, రాత్రిని కూడా చూడకుండా నన్ను దగ్గరకు తీసుకుంటూ ఉంటే 3 ఏళ్ళు కాకుండానే నన్ను తల్లిని చేసేలా ఉన్నారు అని అంటుంది. మధు నవ్వుతూ తన కొంగు తీసేస్తూ, మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ, అది నేను చూసుకుంటాలే. ముందు నువ్వు కోఆపరేట్ చెయ్యి అని అంటూ ఆమె గుండెల మీద సంతకం చేస్తాడు. మను ఏవండీ అని కంపింపుగా అతన్ని అదుముకుంది. కూల్ మను. నేనిక్కడే ఉన్నానని అంటూ తనని హత్తుకున్నాడు మధు. నవ్వించకండి మధుగారు అని సిగ్గుపడుతూ అతని భుజాల నుండి వీపు వరకు తడుముతూ అంటుంది మను. మధు అని మెల్లిగా తన చీరను దూరం చేస్తూ ఆమెని సాగరాల పల్లకిలో ముంచుతాడు. అలసటన్నది లేకుండా మళ్ళీ మళ్ళీ తనని అతనిలో కలుపుకుంటూ ఉంటాడు. అద్దు, అద్దు అని మెల్లిగా పిలుస్తాడు అద్విక్. ఆ బావా అని మెల్లిగా అలసటగా లేస్తుంది అద్దు. ఏమైంది? తినలేదంట. కాస్తైనా తినొచ్చు కదా! అని అంటాడు అద్విక్. వాంతొచ్చినట్టుగా అనిపిస్తోంది బావ. నాకు తినాలని లేదని అంటుంది అద్దు. అలాగని తినకుండా ఉంటావా? రా నేను తినిపిస్తానని అంటాడు అద్విక్. అద్దు అని లేచి కూర్చుంటుంది. అద్విక్ ఆమె కోసం ఫుడ్ తీసుకొనొచ్చి ముద్దలు కలిపి తిను అని ఆ అని అంటాడు. అద్దు చిన్నగా నవ్వి నోరు తెరుస్తుంది. నీకు వామిటింగ్ వచ్చినట్టు అనిపించినా కూడా తిను బంగారం. లేకపోతే నీ హెల్త్ వీక్ అవుతుందని అంటాడు అద్విక్. నువ్విలా తినిపిస్తాను అంటే రోజూ తిండి మానేస్తానని అంటుంది అద్దు. అలాంటివేవి చెయ్యకు. నేనెప్పుడు వస్తానో, ఎప్పుడు వెళ్తానో తెలియదు. అందుకే నువ్వు నా కోసం ఆలోచించకుండా నీ కడుపులో ఉన్న బేబీ కోసమైనా తిను అంటాడు అద్విక్. అద్దు తన 5 నెలలు కడుపు తడుముకుంటూ నువ్వు చెప్పావుగా తింటాను కానీ బేబీ నిన్ను మిస్ అవుతుంది బావ. నువ్వు తనతో సరిగ్గా మాట్లాడడం లేదంట అని అంటుంది. అద్విక్ నవ్వుతూ నువ్వనేది వాళ్ళ గురించా? నీ గురించా? అని అడుగుతాడు. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదని బేబీ ఫీల్ అవుతోందని అంటుంది అద్దు. నా కూతురు గురించి నాకు తెలిసే. తనేం ఫీల్ అవ్వదు. పైగా నన్ను అర్థం చేసుకుంటుందని అంటాడు అద్విక్. అబ్బో! కూతురని నీకెలా తెలుసు? కొడుకు పుడతాడేమో అని అంటుంది అద్దు. కూతురే పుడుతుంది చూడు. నీకంతగా కొడుకు కావాలంటే మనం మళ్ళీ ట్రై చేద్దాంలే అని అంటాడు. అద్దు సిగ్గుపడుతూ నీకు సిగ్గులేదు బావా అని అంటుంది. అదే అనుకో. నాకు సిగ్గు లేదు కాబట్టే నీకు కడుపొచ్చిందని తెలుసు బంగారం అని అంటాడు అద్విక్. అద్దు బ్లష్ అవుతూ బావా అని అంటుంది. నేను సిగ్గుపడలేదు కాబట్టే నువ్వు నెల తిరగకుండానే నెల తప్పావని నవ్వుతూ అంటాడు అద్విక్. అతని మాటల వల్ల అద్దుకి వేడి ఆవిర్లు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బావా నువ్వేం మాట్లాడకు. నాకంతా అదోలా ఉందని అంటుంది అద్దు. ఎలా ఉందని చిలిపిగా అడుగుతాడు తననే చూస్తూ అద్విక్. అద్దు ఏడుపు మొహం పెడుతూ నీకు తెలుసు కదా! అయినా కూడా నన్ను ఏడిపిస్తున్నావని అంటుంది. అద్విక్ నవ్వుతూ తన చెంప మీద చెయ్యేసి ఈ టైంలో అవన్నీ కామన్ బంగారం. చెప్పాలంటే మామూలు కన్నా ఈ టైంలోనే కోరికలు ఎక్కువగా కలుగుతాయంట అని అంటాడు. నీకెవరు చెప్పారిలా? అని అడుగుతుంది అద్దు. గూగుల్‌లో చూసి తెలుసుకున్నాను. అందుకే నిన్నెప్పటికప్పుడు ఏమైనా కావాలా అని అడుగుతూనే ఉన్నానని అంటాడు అద్విక్. అద్దు నవ్వుతూ సరేలే తెలుసుకొని చాలింకా పడుకుందామా? నిద్రొస్తోందని అంటుంది. అద్విక్ చిరుకోపంగా ఎవరికైనా కలుగుతాయేమో కానీ నీకు మాత్రం ఆ ఫీలింగ్స్ కలగవే. ఎప్పుడు చూడు నిద్ర నిద్ర అని అంటూ ఉంటావని అంటాడు అద్విక్. వద్దు అతని బుగ్గలు లాగుతూ నా ఫీలింగ్స్ చెప్పాననుకో నిన్నాపడం నా వల్ల కాదు. అందుకే సైలెంట్‌గా పడుకుంటున్నానని అంటుంది. అబ్బో! అంతలా నీకేం ఉండవు అని నాకు తెలుసే అని అంటాడు అద్విక్. బావ ఆడపిల్లలు చూడ్డానికి అమాయకంగా కనిపిస్తారు కానీ వాళ్ళకి నీకన్నా ఎక్కువ కోరికలుంటాయి. అవి చెబితే ఎక్కడ చులకనవుతారో అని ఏమీ చెప్పరు. కొంతమంది సిగ్గు విడిచి చెప్పలేరు అని అంటుంది. ఎవరిదాకో ఎందుకు? నీకు ఫీలింగ్స్ కలుగుతాయా? అని అడుగుతాడు. అద్దు అని అంటుంది. అప్పుడేం చేస్తావే? అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు అద్విక్. ఈ టాపిక్ ఎక్కడికో పోతోంది. ఇంక సైలెంట్‌గా ఉంటే బెటర్ అని అంటుంది అద్దు. అద్విక్ అది కాదు బంగారం అని అంటుంటే ఉష్ అని అతని పెదాల మీద వేలు పెడుతుంది అద్దు. అద్దు అతని కళ్ళలోకి చూస్తూ సైలెంట్‌గా పడుకో అని అంటుంది.
అద్విక్ అలాగే అన్నట్టు తల ఊపుతాడు. అద్దు అతని పెదాల మీద నుంచి వేలు తీసేసి మెల్లిగా ముందుకు జరిగి ఆమె పెదాలతో అతని పెదాలను అందుకొని ప్రణయ కేలికి ఆరంభం పలుకుతుంది. అద్విక్ ఆమె పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మెల్లిగా ఆమె అధరామృతాన్ని చవిచూస్తూ ఉంటాడు. ఆమె పెదాలను అలానే జుర్రుకుంటూ తనని మెల్లిగా బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకి అతను చేరతాడు. ఆమె అణువణువు పెదాలతో స్పృశిస్తూ తనని అతనిలో కలుపుకుంటూ ఉంటాడు. 3 ఏళ్ల తరువాత పిల్లలు చెప్పేది మీకే, అల్లరి చేయకండి అని అంటూ వాళ్ళని రెడీ చేస్తూ ఉంటుంది దివి. అమ్మ, ముందు నన్ను రెడీ చెయ్యి, ఆ తర్వాత అన్నయ్య వాళ్ళని రెడీ చెయ్యి. డాడీ చెప్పాడు కదా అని అంటుంది చిన్నారి ధాత్రి. మీ డాడీ బానే చెప్తాడు కానీ నేనెలా చెయ్యాలో అలానే చేస్తాను. నోరు మూసుకొనుండు అని అంటుంది దివి. అమ్మ నన్ను రెడీ చెయ్యి, అమ్మ నన్ను రెడీ చెయ్యి అని అల్లరి చేస్తూ ఉంటుంది ధాత్రి. ధాత్రి, లాస్ట్ టైం చెప్తున్నాను. నువ్విలానే అల్లరి చేశావనుకో నిన్నిక్కడే వదిలేసి మేమందరం మామయ్య పెళ్ళికి వెళ్తామని చిరుకోపంగా అంటుంది దివి. అమ్మో, నేను మా మామయ్య పెళ్ళికి వెళ్ళాలని అంటుంది ధాత్రి. అయితే సైలెంట్‌గా ఎలా రెడీ చేస్తే అలా రెడీ అయ్యి నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటుంది. దివి తను నిజంగానే వదిలేసి వెళ్తుందేమో అని భయపడి తన నలుగురు పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని అపురూపంగా చూస్తుంది దివి. అబ్బాయిలకి షెర్వానీ వేసి ధాత్రికి లంగా జాకెట్ వేస్తుంది. అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నారో నా బంగారాలు అని అంటూ నలుగురికి కలిపి మెటికలు విరుస్తుంది దివి. నలుగురు నవ్వుతారు. సరే ఇంక సైలెంట్‌గా వెళ్ళి ఆడుకోండి. మమ్మీ రెడీ అయ్యి వస్తుందని అంటుంది దివి. అలాగే మమ్మీ అని నలుగురు ఒకేసారని బయటికి పరుగు తీస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళడం, ధీరజ్ రూమ్‌లోకి రావడం ఒకేసారి జరుగుతుంది. ఏంటి బేబీ, అందరినీ రెడీ చేసి బయటికి పంపించేశావా అని ఆమెని వెనక నుంచి హత్తుకొని భుజం మీద తలపెట్టి తన మొహంలో అద్దంలో చూసుకుంటూ అడుగుతాడు. వాళ్ళు ఉంటే నన్ను రెడీ అవ్వనివ్వరు, అందుకే పంపించేశానని అని తన చెంప మీద చెయ్యేసి అంటుంది దివి. ధీరజ్ ఆమె శారీ పిన్ తీస్తూ నేను నిన్ను రెడీ చేయనా అని అడుగుతాడు. అందుకే కదా నువ్వొచ్చింది అని నవ్వుతూ అతని వైపు చూస్తూ అంటుంది దివి. ధీరజ్ తన చీరని పూర్తిగా తీసేస్తూ అసలు నువ్వు నలుగురు పిల్లల తల్లివంటే ఎవరైనా నమ్ముతారా అని ఆమె నడుము మీటుతూ అంటాడు. దివి అని పులకరిస్తూ అంటుంది. ధీరజ్ తనని దగ్గరికి లాక్కుని ఆమె పెదాల మీద తడుముతూ బేబీ, నిన్నిలా చూస్తుంటే అర్జెంటుగా నిన్ను రేప్ చెయ్యాలని అనిపిస్తుందని చిలిపిగా చూస్తూ అంటాడు. దివి అతని చూపులు పట్టించుకోకుండా అతనికి దూరం జరిగి 3 ఏళ్ల నుండి ఇలాంటి మాటలే చెప్తున్నావని చిరుకోపంగా అంటుంది. మాటలే చెప్తున్నాను అని ఫీలవుతున్నావా అని మళ్ళీ తనని దగ్గరికి తీసుకుంటూ అంటాడు ధీరజ్. ఏం లేదులే అని తన చీర తీసుకుంటుంది దివి. బేబీ ఆగవే, నేను కడతాను అని అంటాడు ధీరజ్. అవసరం లేదు, నీ మాటలతో మళ్ళీ నాకు కోపం తెప్పిస్తావు, అంతకన్నా నాది నేను రెడీ అవ్వగలను అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ డోర్ వేసేస్తుంది. ఉఫ్, మళ్ళీ కోపం తెచ్చుకుంది. ఈసారి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటుందో ఏమో అని అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తాడు ధీరజ్. డెలివరీ అయినప్పటి నుంచి ధీరజ్ దివిని దగ్గరికి తీసుకున్నదే లేదు. కారణం అడిగితే ఏం లేదు అని అనేవాడు. ఒక మ్యారేజ్ డేకి సర్ప్రైజ్ చేయాలని రూమ్ మొత్తం డెకరేట్ చేసి పిల్లల్ని హర్షకి అప్పజెప్పింది. కానీ ధీరజ్ ఆ రోజేదో మాయ చేసి తనని నిద్రపుచ్చాడు. దివికి ధీరజ్ తీరు అర్థం కాలేదు. ఏమైందని అడిగితే ఏం కాలేదని చెప్పేవాడు. దగ్గరికి తీసుకున్నట్టే తీసుకొని దూరం చేసేవాడు. ఇలా చూసి చూసి దివికి కోపం వచ్చేసింది. ధీరజ్ మాట్లాడకుండా 4 రోజులు ఉంది. తను మాట్లాడడం లేదని ధీరజ్ ఆమె బయటకు వెళ్తుంటే లాక్కుని తనదైన స్టైల్‌లో నోరు కట్టేశాడు. ముద్దులో ప్రేమని చూపిస్తూనే తనకి ఊపిరి ఆడకుండా చేశాడు. అతన్ని దూరం జరగమని అతని భుజాల మీద కొట్టినా పట్టించుకోలేదు. ఇంకా తనకి ఊపిరి ఆడకుండా అయ్యేసరికి దివి అతన్ని బలంగా తోసేసింది. దివి రొప్పుతూ పిచ్చా బావా, నీకు ఊపిరాడకుండా చేశావు అని అంటుంది. నీకు జస్ట్ 2 నిమిషాలే కానీ నాకు 4 రోజుల నుండి అలానే ఉందని అంటాడు. దివి కోపంగా చూస్తూ నువ్వు చేసే పనులకి నాకు పిచ్చెక్కుతుందని అంటుంది. నేనేం చేశానని అంటాడు ధీరజ్. సిగ్గు విడిచి నేను నీకు దగ్గరవ్వాలని ట్రై చేస్తుంటే నువ్వు నాకు దూరంగా ఉండడం సమంజసమేనా అని అడుగుతుంది దివి. ధీరజ్ దివి చెంపల మీద చెయ్యేసి నాకెప్పుడు ఏం చేయాలో తెలుసు, నిన్నెప్పుడు దగ్గరకు తీసుకోవాలో తెలుసని అంటాడు. సరే ఎప్పుడో చెప్పు బావా అని అంటుంది. ఎప్పుడో నేను చెప్తాను కానీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకునేది లేదని కోపంగా అంటాడు ధీరజ్. నీ కోపమే కానీ నా బాధ నీకు అర్థం కాదు. నీ కోపమే చూసిన నేను ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నానని అంటుంది దివి. పిల్లలతో నీకు ఇప్పటికే చాలా స్ట్రెస్ అవుతోంది. ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఏం చేయకు. నాకెప్పుడు ఏం చేయాలో తెలుసని అంటాడు. అంతే కదా, నీకు నచ్చినట్టుగానే నేనుండాలి. నువ్వు దగ్గరకు తీసుకున్నప్పుడే దగ్గరవ్వాలి. నా ఇష్టంతో నీకేం పనిలేదు కదా అని అంటుంది దివి. ధీరజ్ కోపంగా చూస్తాడు. ఇంకోసారి ఆ విషయం గురించి నిన్నేం అడగనని చెప్పి కోపంగా అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది దివి.
ధీరజ్ మెల్లగా తన కోపాన్ని తగ్గిస్తాడు. ఆ రోజు నుంచి ఇలా కోపం చూపిస్తూ దెప్పుతూ ఉంటుంది. అవన్నీ గుర్తు చేసుకుంటూనే రెడీ అవుతాడు ధీరజ్. ధీరజ్ ఇంకా దివి అలా చిరుబుర్లాడుతూ రెడీ అయ్యి మండపం దగ్గరికి వెళ్తారు. అద్దు అద్దు అని వాళ్ళ కూతురు ఆద్యని రెడీ చేస్తూ పిలుస్తాడు అద్విక్. అబ్బా ఏమైంది బావ ఎందుకంతలా అరుస్తున్నావని కమ్మలు పెట్టుకుంటూ అడుగుతుంది అద్దు. ఏమైందా? అసలు ఇదొక్కటి కూడా సరిగ్గా ఉంచుకోవడం లేదు. దీన్ని రెడీ చేయలేకపోతున్నాను అని అసహనంగా అంటాడు అద్విక్. నేను ఆల్రెడీ చెప్పాను బావా, నువ్వు రెడీ అవ్వు. నేను తనని రెడీ చేస్తానంటే విన్నావా? నేను రెడీ చేస్తానులే బంగారం అని నన్ను పంపించేశావు. దాని గురించి నీకు తెలియదు బావా. రోజు నన్ను అత్తయ్యని ఆట ఆడిస్తుంది. నువ్వేమో నమ్మవు. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ము అని ఆద్యని ఎత్తుకుంటూ అంటుంది అద్దు. అర్థమైందిలేవే, ఇంకా తన సంగతి చూడు. నేను రెడీ అవుతానని అంటాడు అద్విక్. హా అని అంటూ ఆద్యని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబెట్టి మీ డాడీ దగ్గర బాగా అల్లరి చేశావా అని అడుగుతుంది ఆద్య. నవ్వుతూ తలూపుతుంది ఆద్య. నీకు ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువ అవుతోంది. నేను మీ బావకి ఇచ్చేస్తే సరిగ్గా అవుతావు నువ్వు అంటుంది అద్దు. ఊహు నేను బావ దగ్గరికి వెళ్ళి అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది ఆద్య. అయితే అల్లరి చేయకుండా ఉండని అంటుంది అద్దు. అని తను రెడీ చేస్తుంటే బుద్ధిగా రెడీ అవుతుంది ఆద్య. తనకి తన పెద్ద బావ విరాజ్ అంటే చాలా భయం. విరాజ్ సైలెంట్గా ఉంటే వెళ్ళి మరి గెలుక్కొని తింటూ ఉంటుంది ఆద్య. అద్విక్ రెడీ అయ్యి వచ్చి రెడీ అయ్యారా? అక్కడ టైం అవుతుంది వెళ్ళాలని అంటాడు అద్విక్. మేము రెడీ బాబా అని అంటుంది అద్దు. అద్విక్ ఇద్దరికి మ్యాచింగ్ వేసుకోవడం చూసి ఇద్దరు ముద్దుగా ఉన్నారే అని అంటాడు. అద్దు చిన్నగా నవ్వుతుంది. అద్విక్ తన నవ్వు చూసి తన నుదుటి మీద ముద్దు పెడతాడు. అద్దు సిగ్గుపడుతూ బావా పాప ఇక్కడే ఉంది అని అంటుంది. అయితే ఏంటి? ఎలాగైనా రాత్రికి మనకి ప్రైవసీ అస్సలు ఇవ్వడం లేదు కదా, కనీసం ఇలా అయినా ముద్దు పెట్టుకొనివ్వు అని అంటాడు. అద్దు అతని మాటలు నవ్వేస్తుంది. ఆద్య పుట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసుకోవడానికి టైమే దొరకడం లేదు. రాత్రిపూట అయితే అద్దుకి ఇంత దగ్గరైనా తనకి ఎలా తెలుస్తుందో ఏంటో లేచి కేర్మని ఏడుస్తుంటుంది. వాళ్ళకి అది అలవాటైపోయి దూరం పెరిగిపోయింది. డాడీ ఎప్పుడు చూడు మమ్మీకి ఎలా కూడా దగ్గరవ్వాలని చూస్తావేంటి అని చిరుకోపంగా వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళంటుంది ఆద్య. ఒసేయ్ నా పిల్లానికి నేను దగ్గరవ్వకుండా అవుతున్నావు కదే, నా పాలిట శత్రువులా తయారయ్యావని అంటాడు అద్విక్. బావా చిన్నపిల్లని పట్టుకుని ఏంటా మాటలు? తనకేం తెలుసు? నువ్వు ఇంకోసారి అలా అనకు అని ఆద్యని ఎత్తుకొని అంటుంది అద్దు. దానికి అలానే వత్తాసు పలుకుతూ ఉండు. నిన్నిలానే నాకు దూరం చేస్తూ ఉంటుంది అని అంటాడు అద్విక్. ఊరుకో బావా, ఏదో చిన్నపిల్ల తెలియక చేస్తే పెద్ద పెద్ద మాటలు అంటున్నావు నువ్వు అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది అద్దు. అద్విక్ ఆమె మొహం చూసి సరే సరే ఏడవకు, ఇంకోసారి అలా అననులే, ఏదో అలా అనేశాను ఊరుకో అని బుజ్జగిస్తూ అంటాడు. ఏదో కావాలని చేస్తున్నట్టు అనుకు బావా, తనకి తెలియదు కదా అని అంటుంది. సరే ఇంకోసారి అలా అనను. తన మీద నాకేం కోపం లేదు బంగారం. తను ఊరికే మన మధ్యలోకి వస్తుంటే చిన్న జెలసీ అంతే అని అంటాడు. నువ్వంత జెలసీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక అది మొత్తం నీ చంపే చేస్తూ ఉంటుంది. అమ్మ కావాలా నాన్న కావాలా అంటే నాన్నే అని చెప్పేస్తుంది అని మూతి తిప్పుతూ అంటుంది. అద్విక్ ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అవుతూ నిజమా అని అడిగాడు. అద్దు హా అని అంటుంది. అద్విక్ ఆద్యని చూస్తూ ఏంటి బుజ్జి నీకు నేనంటే ఇష్టమా అని అడుగుతాడు. ఆద్య నవ్వుతూ తనని ఎత్తుకోమని చేతులు చాపుతుంటే అతను ఆమెను ఎత్తుకుంటాడు. ఆద్యకి ఇంతసేపు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియకపోయినా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళగానే నవ్వుతూ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఆద్య లవ్స్ డాడీ, డాడీ లవ్స్ ఆద్య అని నవ్వుతూ అంటుంది ఆద్య. తన మాటలకి నవ్వేస్తాడు అద్విక్. చూసావా దానికి నువ్వంటే ఎంత ఇష్టం. దాని బాధ ఏంటంటే ఎక్కడ తనకంటే నేను నీకు ఎక్కువైపోతానో ఏమోనని. ఇందాక తనకి ముద్దు పెట్టకుండా నాకు పెట్టావని. అసలు జెర్సీ ఫీల్ అవ్వాల్సి వస్తే నేనవ్వాలని అంటుంది అద్దు. అద్విక్ ఇప్పుడు అర్థమైందిలే అని ఆద్యకి ముద్దు పెడతాడు. ఇప్పుడే దాని మీద కోపం తెచ్చుకొని అప్పుడే ప్రేమ చూపిస్తున్నావా అని అంటుంది అద్దు. అద్విక్ తనని ఇంకా ఆద్యని కలిపి హత్తుకొని మీరిద్దరూ నా లైఫ్. మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా నేను ఫుల్ఫిల్ అయినట్టు కాదని అంటాడు. అద్దు నవ్వుతూ ఐ లవ్ యూ ఆర్య అని అంటుంది. అద్విక్ ఐ లవ్ యూ టూ బంగారం అని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆద్య డాడీ నాకు కిస్సి అని ముద్దుగా అడిగేసరికి నవ్వుతూ నీకు ఇవ్వకపోతే ఎలా ఏంజెల్ అని ఆద్య బుగ్గ మీద ముద్దు పెడతాడు అద్విక్. అద్దు నవ్వుతూ సరే వెళ్దాం పద బావా, ముహూర్తానికి టైం అవుతోందని అంటుంది. అతను అలాగే అని తల ఊపడంతో ముగ్గురు కూడా బయటికి స్టార్ట్ అవుతారు. మను ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతాడు మధు. మా ఆయన రెడీ చేస్తాడని వెయిటింగ్ ఇక్కడ అని అంటుంది మను. నేను వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పాను కదా అని అంటాడు మధు. ఈ పొట్టతో రెడీ అవ్వడం చాలా కష్టంగా ఉందండి అని తన కడుపు నిమురుతూ అంటుంది మను. వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారా అని అడుగుతాడు. మీ పిల్లలు కదా,
ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉంటారు? నాకు 3 చెరువుల నీళ్ళు తాగిస్తున్నారని అంటుంది మను. పిల్లలు కావాలి అని అన్నావు కదా! మరి నీకీ బాధలు తప్పవని చేతిలోకి చీరను తీసుకుంటూ అంటాడు. అమ్మో! ఇంత కష్టంగా ఉంటుంది అంటే అసలు ఒప్పుకునేదాన్నే కాదని అంటుంది మను. మీరిలానే అంటూనే అమ్మతనాన్ని కోరుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు గొప్పవాళ్ళని చీర బొడ్డు దగ్గర దూపుతూ అంటాడు. మను అని మత్తుగా అంటుంది. మధు ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు. మను సిగ్గుపడుతూ బావుంది అని అంటుంది. మధి తన కళ్ళు చూస్తాడు. అతనికేదో అర్థమై ఏయ్! ఇప్పుడు మనకంత టైం లేదని అంటాడు మధు. లేదండి నాకు కావాలని అంటుంది మను. ఒసేయ్! ఈరోజు మీ అన్నయ్య పెళ్ళి, అలానే నా చెల్లి పెళ్ళి. మనం ఇద్దరం మెయిన్‌గా ఉండాల్సిన పెళ్ళి. పెళ్ళికి వెళ్ళకుండా మనం రొమాన్స్ చేసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదని అంటాడు మధు. ఏమో అండి నాకీ మధ్య మీరు తాకుతుంటే అలానే అనిపిస్తోంది. బాగా ఫీలింగ్స్ వస్తున్నాయని అంటుంది మను. మధు అలా ఫీలింగ్స్ అని మొన్న రాత్రంతా జాగారం చేశావు. మళ్ళీ నేను వదల్లేదు అని అన్నావు. అందుకే ఇప్పుడు ఆ ఆలోచన కూడా చేయకు. కావాలంటే పెళ్ళయ్యాక తీరిగ్గా మనం ఆ పనిలో పడదామని అంటాడు. మను అని అంది. మధు మెల్లిగా ఆమె చెంప మీద చెయ్యి వేశాడు. నేనిలా ఊరికే అడుగుతూ ఉంటే మీరు నా గురించి తప్పుగా అనుకోవడం లేదు కదా అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది. మధు మెల్లిగా ఆమె చెంప నిమురుతూ ఛ! నేనేం అలా అనుకోవడం లేదు. అయినా ఈ టైంలో ఇలానే అనిపిస్తుంది అని దివ్యమ్మ చెప్పింది కదా అని అంటాడు మధు. కానీ నాకు మరీ ఎక్కువ అనిపిస్తున్నట్టు మీకనిపించడం లేదా అని అడుగుతుంది మను. అలా ఏం లేదులేమ్మా. ఒక్కరికి ఒక్కోలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే నీకలా అనిపిస్తోంది అని అంటాడు మధు. మను అతని గుండెల మీద వాలిపోయి ఏమో నాకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది అని అంటుంది. అలా ఏం లేదులే అని అన్నాను కదా! నువ్వు ముందు రెడీ అవ్వని మెల్లిగా తనని రెడీ చేస్తాడు. మను అతను చీర కడుతుంటే అతన్ని అపురూపంగా చూసుకుంటూ ఉంది. మధు చీరంతా కట్టి నగలు వేసుకో నేను రెడీ అవుతానంటాడు. మను అని అంటుంది. ఇద్దరూ రెడీ అయి పెళ్లికూతురైన అజితతో సహా మండపం చేరుకుంటారు. అజిత పెళ్లికూతురు రూమ్‌లో కూర్చొని కాస్త కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి మరదలు పిల్ల కంగారుగా కనిపిస్తున్నావు అని అడుగుతుంది మను. కాస్త భయంగా ఉందొదినా అని అంటుంది అజిత. మను నవ్వుతూ పెళ్ళనేది లైఫ్‌లో ఒకసారి జరిగే అందమైన వేడుక చిన్నారి. అది ప్రతి క్షణం ఆస్వాదించాలి కానీ కంగారు పడి మూడ్‌ని స్పాయిల్ చేసుకోకూడదని అంటుంది. అజిత అలాగే అని చిన్నగా నవ్వుతుంది. మను బయట చప్పుడు విని అదిగో నీ కాబోయే భర్త పెళ్లిపీటల మీద కూర్చున్నాడు కదా అని అంటుంది. అజిత ఆ మాటకి సిగ్గుపడి మను అలా అజితని ఏడిపిస్తూ ఉండగా చిన్నారి తీసుకురమ్మని అంటున్నారని అక్కడికొస్తుంది అద్దు. మను కడుపుతో ఉండడం వల్ల మధు వాళ్ళని కన్యాదానం చేయకూడదని చెప్పడం వల్ల దివి ఇంకా ధీరజ్ కలిసి అజిత కన్యాదానం చేస్తామని చెప్తారు. అజిత వస్తుందని తెలియడంతో తను వస్తున్న వైపే చూస్తాడు అనిరుద్. ఆమెను పూర్తిగా చూసేలోపే అడ్డుతెర పెడతారు. ఆమెను ఎప్పుడెప్పుడు చూస్తాడా అని తహతహలాడుతూ ఉండగా పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టుకోమని చెప్తారు. ఇద్దరి కల నెరవేరి నిజమవుతూ ఉండగా ఒకరి తలపై ఒకరు చెయ్యి పెడతారు. ఇద్దరు ఒకేసారి ఒకరి కలల్లో ఒకరు చూసుకుంటారు. ఇద్దరి శ్వాసలు ఏకమై ఇద్దరి మదిలో అలజడి కలుగుతూ ఉంటుంది. అమ్మా మరదల పిల్ల మా తమ్ముడు ఇంకా జీవితాంతం నీతోనే తిరుగుతాడు కానీ కాస్త లేచి ఇక్కడ కూర్చో అని ఆట పట్టిస్తూ అంటుంది. మా చెల్లెలే కాదు మీ తమ్ముడు కూడా అలానే చూస్తున్నాడు వదినా. మీ తమ్ముడికి కూడా చెప్పండి అని చిన్నారికి సపోర్ట్ చేస్తూ అనిరుద్‌ని టీజ్ చేస్తుంది అద్దు. అలా అందరి అల్లర్ల మధ్య అజిత మెడలో తాళి కడతాడు అనిరుద్. ఆ క్షణం అజిత కళ్ళలో వచ్చిన కన్నీళ్ళే తను ఎంత సంతోషంగా ఉందో అని చెప్పడానికి నిదర్శనం. ఆటపాటలతో సంతోషంగా గడిచిపోయింది అజిత, అనిరుద్‌ల పెళ్లి. కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే పక్కనే ఆడుకుంటూ ఉన్న విరాజ్, ఆద్యలు కూడా అనిరుద్, అజితల్లానే బొమ్మల పెళ్లి చేసుకుంటారు. బంగారం అని అతని గుండెల మీద పడుకున్న చైత్రను మెల్లిగా పిలుస్తాడు విక్రమ్. అని మెల్లిగా పలుకుతుంది చైత్ర. ఏంటి ఏం మాట్లాడడం లేదు అని మెల్లిగా అడుగుతాడు విక్రమ్. ఏం మాట్లాడాలి విక్కీ అని అడుగుతుంది చైత్ర. ఏదో ఒకటి మాట్లాడు అని అంటాడు విక్రమ్. చైత్ర మెల్లగా అతని మీద నుంచి లేస్తుంది పైకి. విక్రమ్ కూడా లేచి తనని చూస్తూ ఉంటాడు. చైత్ర అతన్ని హత్తుకొని నన్ను పెళ్లి చేసుకున్నందుకు చాలా థాంక్స్ విక్కీ అని అంటుంది. విక్రమ్ కూడా తనని హత్తుకొని ఇప్పుడు ఎందుకిలా చెప్తున్నావని అడుగుతాడు తనని. నువ్వు నా లైఫ్‌లోకి రాకపోయి ఉంటే నేనింత ఆనందాన్ని పొందేదాన్నే కాదేమో అని అంటుంది చైత్ర. నువ్వు కూడా నా లైఫ్‌లోకి రాకపోయి ఉంటే నేను కూడా ఇలా ఉండేవాడిని కాదేమో అని అంటాడు విక్రమ్. చైత్ర అని అంటుంది. విక్రమ్ ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకొని పిల్లల పెళ్ళిళ్ళయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళేది లేదని అన్నావు కదా!
ఇప్పుడు హనీమూన్‌కి వెళ్దామన్నా కూడా వద్దు అన్నావు. మరిప్పుడైనా వెళ్దామా? ఇంక మీదట జీవితం మొత్తం నీ పక్కనే, నీతోనే గడపాలని ఉంది అని అంటాడు విక్రమ్. చైత్ర నవ్వి వెళ్దాం విక్కీ. నీతో సంతోషంగా గడపడానికి ఎక్కడికైనా వస్తాను నేను అని అంటూ అతన్ని చూస్తూ అంటుంది. ఊరికి వెళ్ళిపోదాం. చేనుల మధ్యలో అలా జీవితం అంతా కూడా గడిపేద్దామని అంటాడు విక్రమ్. చైత్ర హ్మ్. అని నవ్వుతూ అంటుంది. సరేరా అలా బయటికి వెళ్దామని అంటాడు విక్రమ్. చైత్ర ఏంటి ఇప్పుడా? అని అంటూ అతన్ని చూస్తూ కంగారుగా అంటుంది. ఒసేయ్ నేను నీ మొగుడిని. నువ్వు నా పెళ్ళానివి. ఎవరో ఎక్కడెక్కడికో పిలిచినట్టు అలా కంగారు పడిపోతావేంటి? ఇన్నేళ్ళైనా నీ వరస ఇంకా మారతా అని అంటాడు విక్రమ్. చైత్ర నవ్వుతూ నువ్వేమైనా మారావా? మారలేదు కదా! ఎప్పుడైనా దబాయిస్తూ ఉంటావు. నేనేమైనా అంటానా? అని అంటుంది. సరేలే నువ్వు మారు. నేను మారానులే కానీ రా! అని అంటూ తన చెయ్యి పట్టుకుంటాడు విక్రమ్. ఆగండి షావల్ తీస్తానని షాల్ తన చుట్టూ వేసుకుంటుంది. విక్రమ్ నవ్వుతూ తన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. చైత్ర మెల్లిగా అతని వెనకే నడుస్తూ ఉంటుంది. వాళ్ళు హాల్‌లో నుంచి బయటకు వెళ్తూ ఉండగానే టప్ అని రేపర్స్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఇద్దరి మీద పడతాయి. ఆ సౌండ్‌కి చైత్ర విక్రమ్‌కి దగ్గరగా నిలబడుతుంది. హ్యాపీ మ్యారేజ్ డే అని ఒకేసారి అరుస్తారందరూ. విక్రమ్, చైత్ర ఇద్దరు చుట్టూ చూస్తారు. వాళ్ళ పిల్లలు నలుగురు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్‌తో కలిసి నిలబడి వాళ్ళని నవ్వుతూ చూస్తుంటారు. విక్రమ్, చైత్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి మీరందరూ కలిసి ఇదంతా ప్లాన్ చేశారా? అని అడుగుతాడు విక్రమ్. అవును అని నలుగురు ఒకేసారి చెప్తారు. ఇదంతా బానే ప్లాన్ చేశారు. అసలు బయట ఇంతలా డెకరేషన్ చేశారు. మాకసలు సౌండ్ కూడా రాలేదని అంటుంది చైత్ర. అదే కదా మా ప్లాన్ అని నవ్వుతూ చెప్పింది మను. ఈ ఇయర్ మీ పెళ్ళై 30 ఇయర్స్ అవుతుంది. అలానే డ్యాడీకి షష్టి పూర్తి చేయాల్సిన టైం కూడా కదా! అందుకే 2 అవుతాయని ప్లాన్ చేశామని అంటాడు అద్విక్. అవును మావయ్య. మార్నింగ్ మీ ఇద్దరికీ పెళ్లి చేయబోతున్నామని అంటుంది అద్దు. ఆ మాటకి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని మాకొక మాట చెప్పుంటే బావుండేది కదా! అని అంటారు. మావయ్య సర్ప్రైజ్ చేయాలని అనుకుంటే ఎలా చెప్తారు? పైగా మీకు స్పెషల్‌గా అనిపించాలి కదా! అని అంటాడు ధీరజ్. అవును. మీరు లైఫ్‌లో ఎన్నో మ్యారేజ్ డేస్ జరుపుకొనుంటారు. బట్ ఈ మ్యారేజ్ డే మీకు జీవితాంతం గుర్తుండాలి కదా! అని అంటుంది దివి. అవును విక్కీ. మీ మ్యారేజ్ మీరు సరిగ్గా ఫీల్ అవ్వలేదని చెప్తూ ఉండేవాడివి కదా! సో, ఈరోజు మీ మ్యారేజ్‌ని పూర్తిగా ఫీల్ అవ్వని అంటుంది మను. అవును అత్తయ్య కూడా మళ్ళీ మీ చేత తాళి కట్టించుకొని హ్యాపీగా ఫీల్ అవుతారని అంటాడు మధు. ఆ! మాకు కూడా మీ పెళ్లి కళ్ళారా చూసామని అనిపిస్తుందనంటాడు అనిరుద్. మీ పెళ్లి మా అందరి పెళ్ళిళ్ళకు కారణమయింది. అందుకే మేమింత హ్యాపీగా ఉన్నాం. అందుకనే ఆ సెలబ్రేషన్స్‌ని అందరం సందడిగా జరుపుకుందామని అంటుంది అజిత. ఇప్పటికైతే కేక్ కట్ చేయండని అంటుంది అద్దు. చైత్ర ఇంకా విక్రమ్ ఒకరినొకరు నవ్వుతూ చూసుకొని కేక్ దగ్గరికి నడుస్తారు. చైత్ర ఇంకా విక్రమ్ కలిసి నవ్వుతూ కేక్ కట్ చేస్తారు. అందరూ వాళ్ళని హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇది నిజంగా నేనెప్పటికీ మర్చిపోలేనని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటుంది. నేను కూడా అని అంటూ ఆ రాత్రి అందరూ ఆనందంగా గడుపుతారు. పంతులు గారు అన్నీ వచ్చాయా? ఏమైనా తక్కువైతే చెప్పండి అని అడుగుతారు హర్ష ఇంకా కిట్టు. అన్నీ ఉన్నాయమ్మా. మీరు వెళ్లి దంపతుల సంగతి చూడండి అని అంటారాయన. వాళ్ళని పిల్లలు రెడీ చేస్తున్నారులెండి అని అంటుంది హర్ష. ముహూర్తానికి టైం అవుతోందమ్మా. అందుకే వాళ్ళని తీసుకొని రండి అని అంటారు పంతులు. అలాగే అండి అని చెప్పి కిట్టు వైపు చూసి బావ నువ్వు అన్నయ్యని తీసుకొని రా. నేను వదిన సంగతి చూస్తాను అని చెప్తుంది హర్ష. అలాగే అని విక్రమ్ దగ్గరికి వెళ్తాడు కిట్టు. చైత్ర దగ్గరికి వెళ్తుంది హర్ష. మమ్మీ నువ్వు చాలా అంటే చాలా బాగున్నావు అని అంటారు దివి ఇంకా మను. అవునత్తయ్య. మావయ్య మిమ్మల్ని ఇలా చూస్తే మళ్ళీ ఫ్లాట్ అయిపోతారని నవ్వుతూ అంటారు అజిత ఇంకా అద్దు. చైత్ర వాళ్ళ మాటలకు సిగ్గుపడుతుంది. అబ్బా వదినా ఇన్నేళ్ళయినా అన్నయ్య పేరు వస్తే చాలు మీరు మాత్రం సిగ్గుపడకుండా ఉండలేరు కదా! అని అక్కడికొస్తూ అంటుంది హర్ష. ఇన్నేళ్ళు గడిచినా గానీ ఆయన పేరు నన్ను సిగ్గుపడేలా చేస్తుంది హర్ష. అది నాకు విక్కీ చేసిన మాయ అని చిన్నగా నవ్వుతూ చెప్తుంది. అంతేలే అని నవ్వుతూ అంటుంది హర్ష. అత్తయ్య అక్కడంతా ఓకే కదా! అని అడుగుతుంది దివి. ఆ! వీళ్ళని పిలుచుకొని రమ్మని పంతులు గారు చెప్పారని అంటుంది హర్ష. పదండి మరి వెళ్దాం అని అంటుంది అద్దు. ఆ! రండొదినా అని చైత్రతో అంటుంది హర్ష. హ్మ్. అని కూతుర్లతో, కోడళ్ళతో మండపం ఏర్పాటు చేసిన దగ్గరికి మెల్లిగా నడుస్తుంది చైత్ర. ఇటు విక్రమ్ రూమ్‌లో మావయ్య మీకు 60 ఇయర్స్ అంటే ఎవరు నమ్మరని అంటాడు మధు. అవును మావయ్య. అసలు మీరెలా ఇదంతా మెయింటైన్ చేస్తున్నారని అడుగుతాడు ధీరజ్. విక్రమ్ నవ్వుతాడు. అది అడగాల్సింది మమ్మీని. మమ్మీ వల్లనే డ్యాడీ ఇంతలా బాడీని మెయింటైన్ చేస్తున్నాడని అంటాడు అద్విక్. అవును మమ్మీ, డ్యాడీ తినే ఫుడ్ విషయంలో
చాలా జాగ్రత్త తీసుకుంటుంది. అందుకే డ్యాడీ ఇంత యంగ్‌గా కనిపిస్తున్నాడని అంటాడు అనిరుద్. మీరు కూడా మీ భార్యలకు చెప్పి మీరు కూడా జాగ్రత్త తీసుకుంటే మా బావలానే ఉంటారు కానీ అని అంటాడు కిట్టు. మరి నువ్వు మమ్మీకి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పలేదా డ్యాడీ అని అడుగుతాడు ధీరజ్. మీ మమ్మీ తననే సరిగ్గా చూసుకోదు. ఇంక నన్నేం చూసుకుంటుందని అంటాడు కిట్టు. అందరూ నవ్వుతారు. మా చెల్లిని అలా అనకు కిట్టు అని అంటాడు విక్రమ్. సరేలే బావ మీ చెల్లిని ఏమి అనను గాని అక్కడ పంతులు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు పదండి అని అంటాడు కిట్టు. హా! అని అంటూ మండపం దగ్గరికి నడుస్తాడు విక్రమ్. విక్రమ్ ఇంకా చైత్ర ఇద్దరు ఒకేసారి బయటకొస్తారు. ఎదురెదురుగా నడుస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇన్నేళ్ళైనా నన్ను చూస్తే నీ కళ్ళల్లో వచ్చే మెరుపులో ఇంత కూడా తేడా లేదు బంగారం అని ప్రేమగా అనుకుంటూ భార్యామణిని చూసుకుంటూ ఉంటాడు విక్రమ్. ఎన్నేళ్ళైనా నన్ను నువ్వు చూసే చూపు ఏమాత్రం మారలేదు విక్కీ అని మనసులో అనుకుంటూ ఉంటుంది చైత్ర. ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెడతారు పిల్లలు. వాళ్ళనలా కూర్చోబెట్టి తమ భర్తల పక్కన నిలబడతారు అమ్మాయిలు. చాలా అందంగా ఉన్నావు బంగారం అని అంటాడు విక్రమ్. చైత్ర సిగ్గుపడుతూ నువ్వు కూడా బాగున్నావు విక్కీ అని అంటుంది. వాళ్ళిద్దరూ పూజ చేస్తూనే ఊసులాడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే మన ఫ్యూచర్ కనపడుతోంది అద్దు అని అంటాడు అద్విక్. అద్దు అద్విక్ చేతిని పట్టుకొని శేఖర్ గారి దగ్గర ఆడుతున్న తన ఇద్దరు పిల్లల వైపు చూస్తూ మనకు కూడా ఇలాంటి ఫ్యూచర్ ఉండాలి బావా అని అంటుంది. తప్పకుండా ఉంటుంది. మన పిల్లలు కూడా మనలా హ్యాపీగా ఉంటారు. అద్దు అని అక్కడ జరిగే తంతుని చూస్తూ అతడి భుజం మీద తల వాలుస్తుంది. శేఖర్ గారి దగ్గర ఆడుతున్న వాళ్ళ పిల్లలు మమ్మీ, డ్యాడీ అని అంటూ వాళ్ళ కాళ్ళ దగ్గరికి రాగానే ఇద్దరూ వాళ్ళని ఎత్తుకుంటారు. మధు తన కూతుర్ని ఎత్తుకొని మను పక్కన నిలబడతాడు. అనుకున్నాను ఇది ఇంతసేపు మీరు లేకుండా ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అంటుంది. ఎందుకే నా బుజ్జిని చూసి కుళ్ళుకుంటావు అని అడుగుతాడు మధు. కుళ్ళుకోకుండా ఎలా ఉంటాను? ఇది పుట్టాక మీరు నా ప్లేస్‌ని దానికిచ్చేశారు కదా! పెళ్ళాం గురించి పట్టించుకునే తీరిక కూడా మీకు లేదు కదా! అని అంటుంది మను. నువ్వు లేకుండా ఇది ఎక్కడి నుంచొచ్చిందే? నువ్వే ఫస్ట్ ఆ తర్వాతే నెక్స్ట్ అని తనని దగ్గరికి తీసుకుంటూ అంటాడు. చిన్నారి ఒకటడుగుతాను చెప్పే అని అంటాడు అనిరుద్. అజిత ఏంటని అతని వైపు చూస్తుంది. మనకి పిల్లలు ఎప్పుడు పుడతారే అని అడుగుతాడు. అజిత అతని వైపు కళ్ళు అప్పగించి చూస్తూ మనకి పెళ్ళై నెల కూడా కాలేదు ఆర్య. అప్పుడే నీకు పిల్లలు కావాలా? అని అంటుంది. ఏమో నా స్టామినాకి నువ్వు అప్పుడే నెల తప్పొచ్చేమో అని అంటాడు అనిరుద్. అజిత సిగ్గుపడుతూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు పో అని అంటుంది. చూడు ఏదో ఒక రోజు నువ్వే నేను చెప్పింది నిజమని ఒప్పుకుంటావు అని అంటాడు అనిరుద్. సరేలే అని అంటుంది అజిత. బేబీ మనం కూడా ఇలా పెళ్లి చేసుకుందామా అని అంటాడు ధీరజ్. దివి ధీరజ్ వైపు చూసి ప్రతిసారి నిన్నే చేసుకొని బోర్ కొడుతుంది బావ. ఈసారి వేరే వాళ్ళని చేసుకుంటాను అని అంటుంది దివి. నీకలాంటి ఆలోచన వచ్చినా కూడా నిన్నెత్తుకుపోతాను అని అంటాడు ధీరజ్. ఆహా! అని అంటుంది దివి. నన్ను ఛాలెంజ్ చేయకు బేబీ. నా గురించి నీకు బాగా తెలుసు కదా అని మీసం మెలేస్తూ అంటాడు ధీరజ్. దివి అతన్ని చూసి నవ్వుతుంది. నలుగురు పిల్లలు అక్కడికి వచ్చేసరికి వాళ్ళ మాటలను ఆపేసి వాళ్ళని తమ పక్కన నిలబెట్టుకుంటారు. మీరు ఆవిడ మెడలో తాళి కట్టండని పంతులు అనేసరికి అందరూ వాళ్ళ వైపే చూస్తారు. అందరి సమక్షంలో చైత్ర మెడలో మళ్ళీ తాళి కడతాడు విక్రమ్. చైత్ర ఆనందపడుతూ విక్రమ్ వైపే చూస్తుంది. విక్రమ్ తనని చూస్తూ ఉంటాడు. చైత్ర విక్రమ్‌ని హత్తుకొని ఐ లవ్ యూ విక్కీ. ఐ లవ్ యూ సో మచ్ అని అంటుంది. విక్రమ్ కూడా తనని హత్తుకొని ఐ లవ్ యూ టూ బంగారం అని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. చుట్టూ ఉన్న అందరూ ఓహ్! అని అంటూ నవ్వుతూ చూస్తారు. చైత్ర విక్రమ్ చుట్టూ ఉన్న తమ పిల్లల్ని చూస్తూ వాళ్ళ జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చివరగా ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తామని చెప్పడంతో మధ్యలో చైత్ర ఇంకా విక్రమ్ నిలబడితే వాళ్ళ పక్కన అందరూ జంటలు జంటలుగా నిలబడతారు. అలా తీసిన ఆ ఫోటో విక్రమ్ ఇంట్లో లార్జ్ ఫ్రేమ్ చేసి అందరికీ గుర్తుగా నిలబడిపోయింది. ఆ ఫోటో ఎవరికీ గమనించని విషయం ఏంటంటే విరాజ్ ఇంకా ఆద్య జంటగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నిలబడ్డం. మరి ఈ జంట ఒకరి కోసం ఒకరు పుట్టారో లేదో చూడాలి. విక్రమ్ ఆ ఫోటో వైపే చూస్తూ నిలబడి ఉండగా చైత్ర అతని పక్కన నిలబడి ఎక్కడికో తీసుకువెళ్తానన్నావు వెళ్దామా అని అంటుంది. విక్రమ్ నవ్వుతూ తన చెయ్యి పట్టుకొని ఎగిరిపోదామని అంటాడు. వాళ్ళ జీవిత ప్రయాణం వాళ్ళ కట్ట కాలే వరకు ఇలానే ఉండాలని కోరుకుంటూ ఈ కథకి ఇంతటితో ముగింపు పలుకుతున్నాను. ఈ కథని ఇన్ని రోజులు ఆదరించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను. ఇది లాస్ట్ పార్ట్ కాబట్టి మీకెలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మా దివి, ధీరజ్‌ల ప్రేమ నుండి తమ పిల్లల ప్రేమ వరకు, మా అద్దు, అద్విక్‌ల చిన్న సంఘటన నుంచి వాళ్ళ పెళ్లి వరకు, మా మను, మధుల అల్లరి నుండి చిలిపి చేష్టల వరకు, మా చిన్నారి చిన్నాల చిన్న గొడవ నుండి ప్రేమ వరకు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా
చెప్పండి. కమెంట్ చేయండి. కథ అయిపోయింది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? 'ఏడడుగుల పయనం' సీజన్ 1, సీజన్ 2ని ఇంతగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ చాలా థాంక్స్. ఏమో దీనికి మరొక సీక్వెల్ రావచ్చునేమో. ఇప్పటి వరకైతే రైటర్ గారు అలాంటిదేమీ చేయలేదు. కానీ విరాజ్ ఆద్యలతో స్టోరీ తీస్తే ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.